మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సునామీలా మన ప్రపంచంలోకి దూసుకొస్తుందని చెప్పి, కానీ దాన్ని ఎదుర్కోవడానికి సమాజం ఇంకా సిద్ధం కాలేదని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐ ఏదైతే ఉందో కొత్తగా చాలా శరవేగంగా కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్న సంస్థ ఏఐకి సంబంధించి ఆంథ్రోపిక్ ఏఐ CEO దారియో అమోడాయ్ చెప్పుకొచ్చారనమాట. ఆయన మనందరికి తెలుసు, నిఖిల్ కామత్ జెరోదా CEO ఆయనకి ఇచ్చిన పాడ్కాస్ట్లో చాలా విషయాలు చెప్పారనమాట. ఏఐ ఫ్యూచర్ గురించి, భారత ఐటీ రంగం గురించి, భారతదేశంలో ఐటీ స్టార్టప్స్ గురించి, దానికి కావాల్సిన స్కిల్స్ గురించి, వీటన్నిటి గురించి ఆంథ్రోపిక్ ఏఐ CEO దారియో అమోడాయ్ నిఖిల్ కామత్తో డిస్కస్ చేశారు. మనం చూస్తే 5 years బ్యాక్ ఒక కంప్యూటర్ సొంతంగా ఒక ఎస్సే కూడా రాయలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. మనిషి ఎంత అద్భుతంగా క్రియేట్ చేయగలడో, జనరేట్ చేయగలడో అంతే అద్భుతంగా ఇప్పుడు అంతకంటే శరవేగంగా ChatGPT కానీ రకరకాలవి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనం కనుక కంప్యూటర్కి అంటే ఆ సాఫ్ట్వేర్కి కావాల్సిన ఇన్పుట్ ఇవ్వగలిగితే ఆ ఏఐ టెక్నాలజీతో పూర్తి స్థాయిలో అవుట్కమ్స్ వచ్చేస్తాయి. అంటే ఒక రసాయనిక చర్య, ఒక కెమికల్ రియాక్షన్కి ముడి పదార్థాలు ఎలా అవసరమో అలా డేటా కానీ దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఇచ్చేస్తే కనుక మానవ మేధస్సుని దాటిపోయి వెళ్ళిపోద్ది ఏఐ అని చెప్పేసి. దానివల్ల ఏఐ చాలా ఫాస్ట్గా మన లైఫ్లోకి వచ్చేస్తుంది, కానీ సమాజం దానికి సిద్ధంగా లేదు. సమాజం ఇమ్మీడియట్గా అవగాహన కల్పించుకోవాలి. అండ్ ఈ అవగాహన లేకపోవడం అనేది నాకు ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల వీళ్ళకి అర్థం కాకపోతే ఏఐని సురక్షితంగా ఎలా వాడాలో వాళ్ళకి అసలు అర్థమే కాదు అని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐ CEO పేర్కొన్నారనమాట. మనం చూస్తే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్ని కూడా భారతదేశానికి వచ్చేస్తున్నాయి. భారతదేశం ఆల్రెడీ ఐటీ రంగానికి చాలా ఫేమస్ అనమాట. దాంతోపాటు ఐటీ కన్సల్టెన్సీ కంపెనీస్ కూడా చాలా పాపులర్ అయిపోతున్నాయి. అయితే ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకు తెలుసు, ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఇది చాలా దేశాల్లో కూడా, అంటే దీని యొక్క టెక్నాలజీ ప్రపంచానికి అవసరం అవుతుందన్నమాట. ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ అని చెప్పి కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. దీనిలో మనం చూస్తే కోడింగ్ అనేది ఇంకా ఆటోమేషన్ అయిపోయింది అనమాట. ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు వరకు చేస్తారో ఆ కోడింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆటోమేషన్ అయిపోయింది. అంతేకాదు ఎర్రర్స్ కూడా కనిపెట్టేస్తుంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా పూర్తి స్థాయి ఎర్రర్స్ కూడా కనిపెట్టే సిస్టమ్స్ కూడా వచ్చేసాయి అనమాట. అయితే భారతదేశంలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్ అనేవి ఇంకా పుంజుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏ టూల్స్కి సంబంధించి ఆ చర్చ కూడా ఎక్కువ పెరగాలని చెప్పి, అండ్ ప్రతి 2-3 నెలలకు వచ్చే, అంటే మనకి కొత్త ఏ మోడల్స్ చాలా రెగ్యులర్గా బయటకు వస్తున్నాయి. కానీ మన ఆస్పిరెంట్స్ కానీ మన యువత కానీ కొత్త ఏ టూల్స్ని ఎలా వాడాలి, దానికి సంబంధించిన అవగాహన పూర్తిగా లేదని చెప్పి, సో మనం పూర్తి స్థాయిలో ఏఐ యూసేజ్ని పెంచాలి, పూర్తి స్థాయిలో ఏఐ రీసెర్చ్ పెంచాలని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐ CEO చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రెడీ అయిపోవాలి. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఏవి ఉండవు, చాలా వరకు ఇప్పుడుండే ఉద్యోగాల్లో మార్పు రావాలి. అంటే మనం చదువుకునే దానిలో ఏఐని ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి, లేకపోతే మన చదువు కూడా వ్యర్థమైపోద్ది అనమాట. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, కానీ ప్రతి దానిలో ఏఐ, రోబోటిక్స్, IoT, మెటావర్స్ ఇలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయకపోతే మాత్రం వచ్చే భవిష్యత్తులో చదువులు కూడా వ్యర్థం అవుతాయి. మనం చూస్తే గత 100 సంవత్సరాల్లో ప్రపంచం ఎంత మారిపోయిందో అంతకంటే శరవేగంగా, అంటే లాస్ట్ 100 yearsలో మనం ఎటువంటి మార్పు చూసాం ప్రపంచంలో, వచ్చే 10 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ మార్పు చూడబోతున్నాం అనమాట. దీనన్నిటికీ కారణం ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలో ఇమీడియట్గా సమాజం నేర్చుకోవాలి. భారత సమాజంలో కూడా దీనికి సంబంధించి విరివిగా వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ జరగాలి.